కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపట్టినటువంటి ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంను వెంకటాపురం రేషన్ షాప్లో ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా దుగ్గొండి మండల ఎంఆర్ఓ రవిచంద్రారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ పథకం గురించి వివరించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇంగే రామారావు, దుగ్గొండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రల బాబు, వెంకటాపురం మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు, వెంకటాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు పొగాకు వెంకటేశ్వర్లు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏడాకుల రమణారెడ్డి, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోతి మమత, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మండల స్థాయి వరకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు నర్సంపేట మండలంలోని గురిజాల విలేజ్లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ జ్యోతి మాధవరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా 3 రోజుల వరకు నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానిలో భాగంగా నిన్న దుగ్గొండి హెడ్ క్వార్టర్లో మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న దాదాపుగా 8 షాపులలో మనము బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వెంకటాపూర్ గ్రామంలో జరిగిన షాపుతో కలిపి మొత్తం ఇప్పటి వరకు మనము 22 షాపులలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఇంకా 12 షాపులలో మనము బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది చేయాల్సి ఉన్నది. అది రేపటి రోజు ఆ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. రేపటి రోజు నాడు పాల్వాయి శ్రీనివాస్ అదే ఏఎంసీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. వారి చేతుల మీదుగా కొన్ని తర్వాత మిగతా అధికారులు అనధికారులు సమక్షంలో ఈ కార్యక్రమం అనేది రేపు ప్రారంభించడంతో పూర్తవుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.